చాలామంది స్టూడెంట్స్ కానివ్వచ్చు, లేకపోతే ఎవరైతే వారికి ఓటు వేయాలని ఇంట్రెస్ట్ లేకపోతే నోటాకేసేస్తారు. కానీ మీరిప్పుడు నోటాకే ఒక అభ్యర్థిని పెట్టాలనుకుంటున్నారు కదా! మరి దాని మీద మీ అభిప్రాయం చెప్పండి. ఈరోజు నోటా అనేటువంటి అంశము రావడానికి మూల కారణం ఏంటంటే ప్రతి ఒక్క ఏదైతే ఏకగ్రీవాలని కానీ లేదా ఈ పార్టీలు చేస్తున్నటువంటి ఆగడాలకి అసలు అక్కడ కొద్దిమంది ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలలో అప్రజాస్వామికంగా అంతర్గత ప్రజాస్వామ్యం లేని రాజకీయ పార్టీల ఫండ్లు ట్రాన్స్పరెంట్గా లేదు, పూర్తిగా ఓట్లు కొనుక్కునే వాళ్ళకి మాత్రమే బీఫామ్లు ఇస్తున్నారు. కాబట్టి ఇది వాస్తవంగా ప్రజల అభిప్రాయం ఏంటి, ప్రజల్ని నిజంగా వీళ్ళందరినీ ఒకవేళ వాళ్ళకి అవకాశం ఇవ్వాలి కదా, అందరూ ఓట్లు కొనుక్కునే వాళ్ళు ఉంటే మరి ఒక బటన్ అనేది సపరేట్గా వీళ్ళందరూ ఇక్కడ మేము కంటెస్టులను అందరూ కూడా అర్హులు కాదు అని చెప్పడానికి ఒక అవకాశం ఇవ్వాలని చెప్పేసి మాలాంటి సంస్థలు మేము సుప్రీంకోర్టు వరకు వెళ్ళి మేము కొట్లాడి నోటా అనేటువంటి ఒక బటన్ని ఈరోజు తీసుకురావడం వల్ల మూల ఉద్దేశం ఏంటంటే అక్కడ ఆ ఓటర్కి ఒక అవకాశం ఇవ్వాలి. ఏంటంటే ఒకవేళ కనుక అక్కడ వచ్చినటువంటి ఓటర్ల శాతం అంటే నోటాకు వచ్చినటువంటి ఓట్ల శాతం కనుక భారీగా ఉన్నట్టయితే అప్పుడైనా ఈ రాజకీయ పార్టీలకు ఈ ఎలక్షన్ కమిషన్స్కి ఒక కనువిప్పు జరగాలని, ఆ కనువిప్పు ద్వారా మాత్రమే ఈ ఎన్నికల సంస్కరణలకు ఒక అవకాశం దొరుకుతుందనేటువంటి ఒక భావనలో మేము ఈ నోటాను తీసుకురావడం జరిగింది. దాన్ని ఈరోజు చాలా పోలింగ్ బూత్లలో యువత కానీ చాలామంది వాడుతున్నారు. అది ప్రభుత్వం దృష్టికి వస్తుంది, ఇంకా బలపడాల్సినటువంటి పరిస్థితి. అది దానికి కనుక సంఖ్య పెద్ద ఎత్తున వస్తే మాత్రం డెఫినెట్గా ఈ దేశంలో అంటే ఎన్నికల సంస్కరణలకు ఒక ప్రధాన కారణంగా నిలిచే అవకాశం ఉందని సుప్రీంకోర్టు భావించింది. మేము కూడా దాన్ని పూర్తిగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నాం. బలవంతులు లేదా డబ్బున్న వాళ్ళకే ఇది హక్కు ఉంది, వాళ్ళే గెలుస్తారని అంటున్నారు కదా, మరి ఇక్కడ నుంచి ఎవరిని నిలబెడతారు? నోటా అనేటువంటి బటన్ ఎందుకంటే ఎవరైతే ఆ స్థానికంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా నోటా అనేది ఒక అభ్యర్థిగా ఎందుకు ట్రీట్ చేయాలంటే నన్ ఆఫ్ ది ఎబోవ్ అంటే ఈ నిలబడ్డటువంటి ఏ వ్యక్తి కూడా అర్హుడు కాదని చెప్పే ఒక ప్రయత్నంలో భాగంగా దాని ద్వారా వ్యక్తులు కాదు కావాల్సింది, వ్యవస్థలో మార్పుల ద్వారా వచ్చేటువంటి సంస్కరణల మూలం ఏ వ్యక్తి వచ్చి అక్కడ కూర్చున్నా కూడా వ్యవస్థ మారకుండా ఓన్లీ వ్యక్తులు వస్తే జరిగేది అనర్థాలు. వ్యక్తులు డబ్బులు పెట్టి ఎన్నికల్లో కొనుక్కోవడం, ఆ తర్వాత 5 సంవత్సరాలు దోసుకోవడం అనేటువంటి విష సంస్కృతి ఉండొద్దు. కాబట్టి నోటా అనేది ఒక వ్యవస్థను మార్చేటువంటి వ్యక్తిగా అంటే కనపడని మానవుల రూపంలో కనపడని ఒక అభిప్రాయం, ఒక ఓటర్ అభిప్రాయ సేకరణగా మేము భావిస్తూ ఉన్నాం. నోటా అన్నది నన్ ఆఫ్ ద ఎబో, ఎవరి మీద మనకు ఒక మంచి ఒపీనియన్ లేదు అంటే అదానికి వేస్తారు. అంటే మీరు ఒక నోటాకే ఒక అభ్యర్థిని ఇప్పుడు ఎందుకు పెట్టాలనుకుంటున్నారు? అసలు ఈ ఆలోచన ఎక్కడ మొదలైంది? శరణ్య, మంచి ప్రశ్న. నేను 40 ఏళ్ళ క్రితం సర్పంచ్గా చేసినవాడిని. అప్పుడు ఏకగ్రీవాలు ఉన్నా కూడా ఒక ఆదర్శం కోసం ఏకగ్రీవం ఉండేది. ఇప్పుడు ఆదర్శాలు పోయినాయి, డబ్బులు ఇచ్చి కొనుక్కుంటున్నారు కదా, లేకుంటే లంచాలు ఇచ్చి కొనుక్కుంటున్నారు. మద్యము డబ్బు ఎట్లా సాధ్యం చేస్తున్నారు. కానీ అది కాకుండా అదనంగా ఈ ఇంటి పని మేమే కట్టేస్తాం, మొత్తం ఇంటి పనులన్నీ, లేకపోతే మీ పాత బాక్యాలని కట్టేస్తాం, ఇట్లా మాట్లాడుతున్నారు. దానివల్ల ఏమైందంటే వాళ్ళని కొనుక్కోవడం కదా. కనుక ఏకగ్రీవాలు ఎందుకు వద్దా ఉంటున్నాం అంటే గతంలో కూడా ఈ నోటా రాకముందు ఎవరు ఇష్టం లేదు, ఎవరికి వేయాలి ఓటు, అందరూ దొంగలే అనే ఉద్దేశంతో కొందరు ఓటు వేయలేదు. కనుక మేమేమంటామంటే అందరూ దొంగలే కాదు, ఎవరికైనా ఓటు వేయండి, ఇష్టం లేకపోతే నోటాకు వేయండి అని చెప్పి నోటాను తీసుకొచ్చిందే మా సంస్థ. కనుక నోటా తీసుకొచ్చినాక నోటాకు అంటే 4 నిలబడ్డారు అనుకోండి, 5వది నోటాకు ఉంటుంది కదా. మరి ఎవరు నిలబడకపోతే ఒక్కడే నిలబడితే నోటా ఎందుకు ఉండొద్దు? నోటాను అభ్యర్థిగా ప్రకటించండి, అప్పుడు ఏకగ్రీవాలు జరగవు. సాధ్యమంత వరకు ఏకగ్రీవం ఎవరైనా రామ్మోహన్ మంచోడని నేను నిలబెట్టిన అనుకోండి, నేను మంచోడినా కాదని మిగతా వాళ్ళు నిర్ణయించాలి కదా. 4 దొంగలు దొంగ చీకటి ఒకటే కలిపే బదులు మేమేమంటున్నామంటే నోటాను ఒక అభ్యర్థిగా పెట్టి ఇద్దరికి పోటీ పెట్టండి. నోటాకు ఎక్కువ ఓట్లు వేస్తే రామ్మోహన్ ఓడిపోయినట్టు, నోటాకు తక్కువ ఓట్లు వస్తే రామ్మోహన్ గెలిచినట్టు. అప్పుడు ఏమవుద్దంటే అందరూ ఓటు ఫ్రాంచైజీ కదా, ఓటు హక్కు వేయడానికి అవకాశం ఉంటుంది. అప్పుడు ఏమైందంటే ప్రజలు మేము ఎన్నుకున్న సర్పంచ్ అంటారు. ఏకగ్రీవం అంటే పూర్తిగా ప్రజలను మభ్యపెట్టడం, లేకుంటే ప్రజలతో మనకు కొంత డబ్బు ఇచ్చో రకరకాల ప్రలోభాలు పెట్టి కొనుక్కోవడం జరుగుతుంది. అది కరెక్ట్ కాదు. ఇప్పుడు నోటా అని మీరు పెట్టారు కదా, ఇప్పుడు ముందు సర్పంచ్ అయిన వాళ్ళు లేకపోతే ఎవరో ఒక పొజిషన్లో ఉన్న వాళ్ళని అందులో నిలబెడతారా, లేకపోతే వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ని, ప్రజల కోసం చూసుకునే పర్సన్ని నిలబెడతారమ్మా? నేను ఉద్దేశం అంటే పోటీ చేసేవాడు ఇష్టం, వాళ్ళు నిలబెట్టి ఉండదు. ఇప్పుడు ఈ పోటీ చేయడానికి అర్హతలు ఏంటంటే వార్డు మెంబర్ కానీ సర్పంచ్ కానీ పంచాయతీ ఎన్నికలకు వద్దాం, పార్టీలు లేవు ఇక్కడ, ఎవరైనా నిలబడవచ్చు. 21 సంవత్సరాలు నిండి ఉండాలి, భారత పౌరుడై ఉండాలి, ఓటర్ లిస్టులో పేరు ఉండాలి, 2 ప్రపోజల్స్ ఉండాలి. ఇది రూల్. ఆ 2 ప్రపోజల్స్ కానీ నిలబడ్డ వాడికి కానీ అప్పులు ఉండొద్దు, అంటే మనకు పంచాయతీకి బకాయి ఉండొద్దు, ఎట్లాంటి బకాయి ఉండొద్దు. అట్లా ఏంటంటే వీళ్ళందరూ కలిసి నిలబడ్డ తర్వాత ఎవరు నిలబడితే నిలబడవచ్చు,
ఓటింగ్లో ఆ పేర్లు పెడతారు, బ్యాలెట్ పేపర్ అంటే ఈవీఎం కాదు, బ్యాలెట్ పేపర్ మీద జరుగుతాయి. బ్యాలెట్ పేపర్లో ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తే వాళ్ళు గెలుస్తారు. అంటే దీన్ని FPTP అంటారు, ఫస్ట్ పాస్ ద పోస్ట్. అంటే మనం నలుగురు నిలబడ్డాం అనుకోండి, నాకు 25 ఓట్లు వచ్చినా నేను గెలుస్తాను. మేము అందరికి కలిసి 20, 22, 23 వచ్చినా 75 ఓట్లు నాకు వ్యతిరేకంగానే గెలుస్తున్నాం. దామాష పద్ధతి ఎన్నికలు అట్లా ఉంటాయి. ఇప్పుడు మాత్రం కేవలం ఒక ఓటు మెజార్టీతో గెలుస్తుంటారు కనుక నలుగురు నిలబడితే 30 ఓట్లు వచ్చినోడు గెలుస్తాడు, ఇద్దరు నిలబడితే 51 ఓట్లు వచ్చినోడు గెలుస్తాడు. అట్లా ఈ పంచాయతీ ఎన్నికల్లో ప్రజలు విఘ్నులుగా ఉండాలి, ఓటు వేయాలి, డబ్బుకు మద్యానికి లొంగకండి, ఓటు వేయండి, ప్రజాస్వామ్యం నిలబెట్టండి మేము కోరుతున్నాం. భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతుంది? మేము ఎన్నికల నిఘా వేదిక తరఫున డబ్బు మద్యం పంచకుండా ఊళ్ళు తిరుగుతున్నాం. ఊళ్ళు తిరిగి అక్కడ ఏంటంటే ఏం చేస్తామంటే మనకు ప్రజలను చైతన్యవంతం చేస్తాం. మండలాల్లో, జిల్లాల్లో సభలు పెడతాం. ఈ 15 రోజులు మాకు అదే పని, రేపటి నుంచి తిరుగుతున్నాం. ఎలక్షన్ కమిషన్ కూడా మాకు పర్మిషన్ ఇచ్చింది, మేము తిరగడానికి అవసరమైన పాసులు ఇస్తుంది. మేము తిరిగామంటున్నాం, ప్రజలను చైతన్యవంతం చేస్తున్నాం. రాజకీయ పార్టీలు ఎట్లాగూ డబ్బులు ఇచ్చి మద్యం పోషి చేస్తామంటుకుంటారు. డబ్బులు తీసుకోకండి, మద్యం తీసుకోకండి, పార్టీలు ఎట్లాగూ లేవు, పార్టీలకు అతీతంగా ఓటేయండి, మంచి వారిని గెలిపించాలని అనుకుంటున్నాం.